థ్యాంక్ యూ వెరీ మచ్ స్పందన ఐడా ఫౌండేషన్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈరోజు కాకతాళీయంగా స్పందన గారి మనం ఎవరి కోసమైతే అందరం కలిసామో వారి పుట్టినరోజుగా కూడా అనేసి వారి తండ్రి గారు ఈ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ శామ్యూల్ రెడ్డి గారు నాకు చెప్పున్నారు. సో ఈ రోజున వారు మన మధ్య లేరు, కానీ మనం అందరం కలవడానికి కారణమైన వారిని ఒక్కసారి స్మరించుకుందాం, మనసులోనే స్మరించుకుందాం. వీఆర్ ఆల్ రియల్లీ ఇండెటెడ్ టు హర్. ఈ రోజున వెల్నెస్ ప్రోగ్రామ్ లో ఇంతమంది కలుస్తున్నాం. ఈ రోజు చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఈ రోజు వెల్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం, ఈ రోజు మారాలి అని తీర్మానించుకుంటున్నాం. కాబట్టి దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డే. నేను దీనికి మనం ఎప్పుడు ఏమనుకుంటాం, జనవరి 1 మనకి ఎప్పుడైనా రిజల్యూషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు జనవరి 1 రోజునో లేకపోతే ఉగాది కొత్త సంవత్సరాదిలో తీసుకుంటాం కదా. అలా ఈ రోజు కూడా అంత ప్రాముఖ్యత కలిగింది. ఈ రోజు ప్రాముఖ్యత ఏంటంటే దిస్ ఈస్ ది ఫస్ట్ డే ఆఫ్టర్ 21st day of the 21st week of the 21st year of the 21st century. I will repeat. 2021వ శతాబ్దంలో 21వ సంవత్సరంలో 21వ వారంలో 21వ రోజు తర్వాత ఉన్న మొదటి రోజు ఈ రోజు, ఫస్ట్ రోజు. ఈ రోజు మారాలి అని తీర్మానించుకుంటే మనం అందరం మారొచ్చు. మనం అందరం అంటే మనం రిజల్యూషన్స్ అన్ని ఎప్పుడు తీసుకుంటాం? ఫస్ట్ రోజున, జనవరి 1 రోజున, ఉగాదిని ఫస్ట్ రోజున తీసుకుంటాం కదా. సో టుడే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేస్. సో మనం వీ కెన్ సే మనకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడము, మనకంటూ మన జీవితానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పరచుకోవడము, ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో లేకపోతే ప్రతి ఇంపార్టెంట్ డేలో మనం రిజల్యూషన్స్ తీసుకోవడం మనకి ఆనవాయితీగా ఉంది కాబట్టి. సో ఈ రోజుకి అంత ప్రాముఖ్యత ఉంది. లెట్ మీ గో ఇన్ టు ద టాపిక్, ఇమోషనల్ వెల్నెస్. ఈ టాపిక్ ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కథతోటి స్టార్ట్ చేస్తాను. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. ఒక ఫ్యామిలీ ఉంది, చాలా మంచి ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తల్లి, తండ్రి, ఒక చిన్న కొడుకు. వాళ్ళ మధ్యన ఆప్యాయతానురాగాలు చాలా బాగా ఉండేవి. ఎంతో చాలా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అనమాట. హ్యాపీగా ఉండి రూపాయి కూడబెట్టి తండ్రి ఏం చేస్తాడంటే ఒక కారు కొంటాడు. కారు కొని ఇంట్లో ఒక చిన్న ఇంటి బయట పార్క్ చేస్తాడు. ఇంటి బయట పార్క్ చేస్తే ఒక చిన్న కుర్రాడు, అంటే వాళ్ళ అబ్బాయి, ఇప్పుడే ఫస్ట్ క్లాసో సెకండ్ క్లాసో చదువుతున్న అబ్బాయి ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ ఉండి అతను ఏం చేస్తాడు, తన కొత్తగా వచ్చిన కార్ యొక్క నంబర్ ప్లేట్ మీద ఏమని రాసి ఉంటుందంటే 6785. ఆ కొత్తగా వచ్చిన కార్ నంబర్ ప్లేట్ మీద 6785 అని రాసింది. వీడేమో చూస్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అబ్బాయి. వాడికి స్కూల్లో ఏం చెప్తారు, 1 2 3 4 5 తర్వాత 6 7 8 9 కదా, ఇదేంటి 5 ఉంది అనేసి తను ఏం చేస్తాడంటే తన దగ్గర వాళ్ళ నాన్న దగ్గర స్క్రూ డ్రైవర్ అడిగి ఏం చేస్తాడంటే 9 మీద ఉన్న 9 ఉంది కదా దాన్ని చెరుపుతాడనమాట. దాన్ని 5 ని 9 గా చేద్దాం అనేసి 5 ని చెరిపేస్తా ఉంటాడు. కార్ మీద ఉన్న నంబర్ ప్లేట్ మీద ఉన్న నంబర్ 6785. 5 కాదు ఉండాల్సింది, మా టీచర్ చెప్పింది 6 తర్వాత 7, 7 తర్వాత 8, 8 తర్వాత 9 ఉండాలి, 5 ఉండకూడదు అనేసి చెరిపేస్తాడు. చెరిపేస్తే అది వాళ్ళ నాన్న అప్పుడే ఏదో కోపంలో ఆఫీస్ లో ఫోన్ లో మన ఇంటి నుంచి వర్క్ చేస్తున్నాడు కదా, తన బాస్ తో మాట్లాడుతూ ఏదో కోపంలో సడన్ గా అబ్బాయి కారుని గీకడం చూశాడు, నంబర్ ప్లేట్ ని గీకడం చూశాడు, స్క్రూ డ్రైవర్ తో గీకడం చూశాడు.
అసలు ఏమీ ఆలోచించకుండా విచక్షణారహితంగా కోపం వచ్చేసింది. విచక్షణారహితంగా తను అదేదైతే స్క్రూ డ్రైవర్ ఉందో ఆ స్క్రూ డ్రైవర్ తోటి ఆ అబ్బాయి చిన్న చిన్న చేతుల్ని ఇట్లా 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 పొడిచేశాడు. వాళ్ళకి ఆ అబ్బాయి అంటే చాలా ప్రేమే, కోపం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది తనకి ఉన్న ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. కోపం వల్ల ఎంత అనర్థం జరిగింది అని అంటే ఆ అబ్బాయి ఎడం చెయ్యి తర్వాత ఆ అబ్బాయి ఎడం చేతి మీద ఉన్న మెయిన్ నరం కట్ అయిపోయింది. జస్ట్ చాలా చాలా సింపుల్ గా ఉండవలసిన విషయాన్ని వాళ్ళ తండ్రి కంట్రోల్ చేసుకుని ఉంటే ఎంత బాగుండేది. కంట్రోల్ చేసుకోకపోతే ఏమి నష్టం జరిగింది మీ ఊహకే వదిలేస్తున్నా. కోపం అనగానే నాకు ఇంకొక చిన్న స్టోరీ మనం అందరం పంచతంత్రాలు చదివి ఉంటాం, లేకపోతే విని ఉంటాం. ఆ కథను కూడా ఇక్కడ మీకు చెప్పాలని అనుకుంటా. పంచతంత్ర కథల్లో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, తనకు ఒక భార్య ఉంటుంది. ఆ బ్రాహ్మణుడికి భార్యకి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టడం లేదు కదా అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే తమ ఇంటి పక్కన ఉన్న పిల్లుల్ని వాళ్ళందరినీ పెంచుకోవాలని ట్రై చేస్తారు. పిల్లల్ని పెంచుకోవాలంటే ఎవరు పిల్లుల్ని, జంతువుల్ని అలాంటి వాటిని పెంచుకుంటా ఉంటారు. పిల్లులు విశ్వాసంగా ఉండట్లేదు. సరే, ఒక ముంగీస మాత్రం చాలా విశ్వాసంగా తన దగ్గరికి వచ్చింది, ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చింది. అప్పుడు తను ముంగీసని పెంచుకోవాలి అని అనుకుంటాడు. ముంగీసని చక్కగా పాలు పోసి పెంచుతా ఉంటాడు. అది కూడా ప్రేమను కురిపిస్తూ వాళ్ళకి పిల్లలు లేని నోటుని తీరుస్తూ ఉంటది. అనుకోకుండా ఒకసారి ఆ బ్రాహ్మణ భార్య గర్భవతి అవుతుంది. అంటే వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. పిల్లోడు పుట్టేశాడు. లేక కలిగిన పిల్లోడు కాబట్టి అల్లారు ముద్దుగా ఆ పిల్లోడిని పెంచుకుంటా ఉంటారు. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు అంటే కంటికి రెప్పలా పెంచుకుంటా ఉంటారు. అసలు ఎప్పుడు 24 గంటలు పిల్లోడి మీదే దృష్టి. ఇతను తన బ్రాహ్మణుడు తను పని చేసేది కూడా మానేశాడు. ఈ బ్రాహ్మణ భార్య మాత్రం తను ఇంట్లో ఎట్లా గడవాలి కదా అనేసి పక్కన ఇళ్లలో పక్కన చుట్టుపక్కల తాటాకులు లేకపోతే ఇస్తరాకులు కుడతానికి వెళ్తూ ఉండేది. ఇది స్టోరీ. అయితే ఒకానొక రోజు బ్రాహ్మణుడిని ఎందుకు మానేశావు అనేసి రాజుగారు పిలిపిస్తారు. తను ఇప్పుడు ఆ భార్య ఇంట్లో లేదు, బయటికి వెళ్ళిపోయింది. తినొక్కడే ఉన్నాడు. ఎలా వదిలి వెళ్ళడం అనేసి అనుకుంటే ముంగీస అర్థం చేసుకుంటుంది. ముంగీస నేనున్నాను అన్నట్లు చెప్తుంది. ఇప్పుడే వచ్చేస్తాను అనేసి తను బయటికి వెళ్ళి రాజుగారు ఎందుకు పిలిచారో కనుక్కుని వస్తాను. రాజు కదా, మామూలుగా అయితే ఎవరో పిలిస్తే వెళ్ళేవాడు కాదు, రాజు పిలిచాడు కదా అనేసి వెళ్ళి వచ్చి చూసి సరికి ఇంట్లో వాళ్ళ ఆవిడ రాలేదు ఇంకా. కానీ ముంగీస మాత్రం రక్తంతో కనపడతా ఉంటుంది. తన ముక్కు మొత్తం రక్తం అయి ఉంటుంది. తను అనాలోచితంగా ఆవేశపూరితంగా ఏదో మనసు కీడు శంకించి ముంగీసని చేతి కర్రతోటి ఒక్క దెబ్బ వేస్తాడు. అది అక్కడికక్కడ చచ్చిపోతుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఏమైతుందంటే ముంగీస ఒక పాము వస్తే ఆ పాముని కొరికి పిల్లవాడి మీదకి రానివ్వకుండా కాపాడిందనమాట. ఇక్కడ ఏం జరిగింది అంటే అనుమానంతో కూడిన కోపం వల్ల వచ్చిన దుడుకుతనం. ఇవన్నీ ఎమోషన్సే, ఇవన్నీ ఇమోషనల్ వెల్నెస్ కి సంబంధించినవి.
అతనికి అనుమానంతో కూడిన కోపం వల్ల వచ్చిన దుడుకుతనంతో తను అప్పటిదాకా తనకు పిల్లలు లేకపోయినా తన సొంత బిడ్డలాగా సాకుతున్న ముంగీసని చంపేసుకున్నారు. ఈ రెండు కథల వల్ల మనకి ఏం జరుగుతుంది అని అంటే, మనం పర్మనెంట్ డ్యామేజ్ జరిగింది ఫర్ ఎ టెంపరరీ థింగ్. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ కారు గనక తను వేసుకుంటున్న కొత్త కారు ఎక్కడో ఎవడో వాడు తెలియకుండా ఎవరికో గుద్దేసినా, లేకపోతే వీడును ఎవరో వచ్చి వాడి నంబర్ ప్లేట్ మీద పడ్డా ద డ్యామేజ్ వుడ్ హ్యావ్ బీన్ డన్. కానీ ఈ వాస్తవ సంఘటన అని చెప్పాను చూసారా, ఆ తండ్రికి ఆ కొడుకు చేతిని చూసిన ప్రతిసారి మనసులో గుండె మొత్తం ఎంత పిండేసినట్లు అనిపిస్తూ ఉంది. తను ఏమి పరిహారం చేసుకుంటే తనను తాను క్షమించుకోగలడు? ఒక టెంపరరీ థింగ్ కోసం, ఒక మెటీరియల్ థింగ్ కోసం ఒక పర్మనెంట్ డ్యామేజ్ ని చెయ్యడం ఎంత అనాలోచితమైన చర్య. పిల్లలు లేనప్పుడు తమలో పిల్లల్లా పెంచుకుంటున్న ముంగీస తిరిగి వస్తుందా ఇప్పుడు? సో ఇమోషనల్ గా బ్యాలెన్స్డ్ గా లేకపోతే అడ్రినాలిన్ రష్ మన చేత తప్పులు చేయిస్తుంది. ఇమోషనల్ వెల్నెస్ అందుకు ఇంపార్టెంట్. ఇమోషనల్ గా బ్యాలెన్స్డ్ లేకపోతే అడ్రినాలిన్ రష్ మన చేత తప్పులు చేయిస్తోంది, రాంగ్ జడ్జిమెంట్ ని ప్రోత్సహిస్తోంది. ఎమోషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అవి కొన్ని పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. పాజిటివ్ ఎమోషన్స్ ఏంటి? మనకి హ్యాపీనెస్, జాయ్, అచీవ్మెంట్, లవ్, ఇంట్రెస్ట్, ఇన్స్పిరేషన్, ట్రస్ట్, ఎంథ్యూజియాజం, హ్యాపీనెస్, ఆప్టిమిజం, ఇలాంటివి పాజిటివ్ ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్ అంటే వరీ, బ్లేమ్, డిప్రెషన్, షేమ్, గ్రీఫ్, డౌట్, భయం, ఈర్ష, అసూయ, ద్వేషం, ఇలాంటివి నెగిటివ్ ఎమోషన్స్. సో ఎమోషన్స్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎక్స్ప్రెస్ చేయడానికి మనం తొందర పడకూడదు. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఫస్ట్ పాయింట్, ఎమోషన్స్ పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి తొందరపడకూడదు. ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు ఒక్క సినిమా డైలాగ్ 5 minutes ఆగండి. ఒక్క సినిమా డైలాగ్ నేను మీకు ఇక్కడ గుర్తు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ప్రేమికుడు సినిమా మీరందరూ చూసుంటారు. ప్రేమికుడు సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తండ్రి పాత్ర వేస్తాడు. దాంట్లో హీరో ప్రభుదేవ. తనకి హీరో మొత్తానికి తన తండ్రి చెప్పే ఒక్క మాట ఉంటుంది. ఏంటంటే సినిమా మొత్తంలో అది క్యాచ్ పాయింట్. ఆత్రము ఆవేశము, ఆనందము విచారము, కోపము బాధో, నీ ఎక్స్ప్రెషన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక్క 5 నిమిషాలు ఆగు. ఆఫ్టర్ 5 minutes, 5 నిమిషాల తర్వాత నీకు ఆ సేమ్ ఫీలింగ్ ఉంటే కనుక నువ్వు ఆ ఎక్స్ప్రెషన్ ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈ చిన్న విషయాన్ని తెలియక మనం చాలా మంది మనతో పాటు ఉండవలసిన వ్యక్తుల్ని కోల్పోయాం. వాళ్ళు కనుక ఇంకొక క్షణం మంచిగా ఆలోచించుంటే, ఒక్క 5 నిమిషాలు ఆగి ఉంటే, ఈ సారో ఆర్ గ్రీఫ్ నిజంగా నాకు అవసరమా? ఈ సారో ఆర్ గ్రీఫ్, నెగిటివ్ ఫీలింగ్స్ ఇఫ్ యూ స్టిల్ ఫీల్ that you should certainly go by whatever you have decided, you can do that. అదేంటి అందులో మోర్ ఆఫ్ దట్ ఇట్స్ ఏ పాజిటివ్ ఫీలింగ్స్ గురించి. నెగిటివ్ ఫీలింగ్స్ గురించి ఇంకా చాలా చెప్పాల్సి ఉంది. నెగిటివ్ ఎమోషన్స్ గురించి ఐ హ్యావ్ టు టెల్. దీంట్లో థాట్, ఫీలింగ్, బిహేవియర్, TFB అనేది ఉండాలన్నమాట. TFB అంటే ఏంటంటే థాట్, T ఫర్ థాట్, F అంటే ఫీలింగ్, B ఫర్ బిహేవియర్. ఈ థాట్ అండ్ ఫీలింగ్ అండ్ బిహేవియర్ ఇవన్నీ ఎప్పుడూ కూడా పాజిటివ్ గా ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిహేవియర్ ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ అవర్ ఫీలింగ్.
ఫీలింగ్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ అవర్ థాట్. థాట్ నుంచి పుట్టింది ఫీలింగ్, ఫీలింగ్ నుంచి ఎక్స్ప్రెస్ అయ్యేది బిహేవియర్. ఇవి పాజిటివ్ గా ఉంటున్నాయా లేదా చూసుకోవాలి. అంటే మనం చూసుకోవాల్సింది ఫస్ట్ థాట్ ని. షర్ట్ యొక్క ఫస్ట్ బటన్ మంచిగా పెట్టుకుంటే తర్వాత అన్ని బటన్స్ వాటంతటవే చక్కగా పెట్టుకోగలుగుతాం. ఫస్ట్ బటనే తప్పు పెడితే ఎట్లా ఉంటది? థాట్ తప్పు అయితే ఎంత అనర్థం అవుతోంది. సో థాట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్, ఎనీ పర్సన్. పాజిటివ్ గా ఉండేలాగా థాట్స్ చూసుకోవాలి. సో ఎమోషనల్ వెల్నెస్ ఈస్ వెరీ వెరీ రెలవెంట్ ఈ టైంలో, ఇన్ ది టైమ్స్ ఆఫ్ పాండమిక్. ఇన్ ద టైమ్స్ ఆఫ్ పాండమిక్ మనం వ్యాడ్ సిండ్రోమ్ అనేసి చూస్తూ ఉంటాం. పాండమిక్ లో WAD అంటే వర్రీ, యాంగ్జైటీ, డిప్రెషన్. వర్రీ, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవి నెగిటివ్ ఫీలింగ్స్ వల్ల వచ్చే సిండ్రోమ్, వ్యాడ్ సిండ్రోమ్. ఒక్కొక్కసారి ఆల్వేస్ హ్యాపీగా ఉండడం ఎలా సాధ్యం? ఒక్కొక్కసారి మనకి బాధ వేస్తుంది, ఒక్కొక్కసారి కోపం వస్తుంది. బట్ వాటిని సరిగ్గా ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో నెగిటివ్ ఎమోషన్స్ లైఫ్ లో చాలా సార్లు వస్తాయి. అవి నార్మల్ అని యాక్సెప్ట్ చేసి, చాలా మంది చేసే తప్పులు ఏంటో చెప్తాను. చాలా మంది చేసే తప్పులు ఇవి అన్నప్పుడు మనం ఏంటి, ఆ తప్పులు చేయకూడదు అనేది దాంట్లో పార్ట్. చాలా మంది తప్పులు ఏం చేస్తారంటే, నెంబర్ 1, నెగిటివ్ ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం. వాళ్ళంతా ఏమనుకుంటారు, నెగిటివ్ ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు ఆరెల్స్ చేయకూడదు అని అనుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, భూమి భారాన్ని అంతా తామే మోస్తున్నాము, తాము మాత్రమే అనుభవిస్తున్నాము, వీఆర్ మేమే మాకే అన్ఫార్చునేట్లీ నేచర్ ఇలా వచ్చింది, నేచర్ మాకు ఆరెల్స్ మాకు ఇట్లా జరగవలసింది అనేసి ఎవరితో షేర్ చేసుకోకపోవడం. నెగిటివ్ ఎమోషన్స్ ఉండడం రాంగ్ కాదు, కానీ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు షేర్ చేసుకోకపోవడం రాంగ్ థింగ్. సెకండ్ థింగ్, వీళ్ళు చేసే తప్పు ఏంటంటే, నెగిటివ్ ఎమోషన్స్ లో ఉన్నవాళ్ళు నెగిటివ్ ఎమోషన్స్ మామూలే అని అనుకోవడం. నెగిటివ్ ఎమోషన్స్, ఇప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ ప్రతిరోజు వస్తాయి, ఇట్ ఈస్ మామూలే, నేనొక్కడైనా ఏంటి, ఇందాక మన మీరావళి గారు చెప్పినట్లు, ఇదిగో ఏది సుశాంత్ రాజ్పుట్ చచ్చిపోయాడు, లేకపోతే కాఫీ డే సిద్ధార్థ చచ్చిపోయాడు, అందరూ నెగిటివ్ ఎమోషన్స్ లో ఉన్నారు. నెగిటివ్ ఎమోషన్స్ నా పక్క వాడికి ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళకి ఉన్నాయి, నా పైన వాడికి ఉన్నాయి, నాకు చదువు చెప్పిన మాస్టర్ కి ఉన్నాయి, కాబట్టి నాకు నెగిటివ్ ఎమోషన్స్ కామన్ అని అనుకోవడం ఈజ్ ఎ రాంగ్ థింగ్. నెగిటివ్ ఎమోషన్స్ ఈజ్ నాట్ రైట్. అంటే కామన్ గా ఉండాలి అని అనుకోవడం అందరికీ కామనే, కాబట్టి నేను అది అనుభవించడం కూడా కామనే అని మనం చెప్పుకుంటున్నాం కదా, అది రాంగ్ థింగ్. యు ఆర్ ఏ హీరో, యూ హ్యావ్ కమ్ హియర్ టు ఎంజాయ్ లైఫ్, యూ హ్యావ్ నాట్ కమ్ హియర్ టు సఫర్. ఎన్నో కోట్ల వీర్య కణాలను ఓడించి మీరు ఈ జన్మను తీసుకున్నారు. యు ఆర్ ఎ న్యాచురల్ హీరో. మీరు అది అనుకోకుండా యూ సే దట్ నేను ఓడిపోయాను, నెగిటివ్ ఎమోషన్స్ తో జీవించడం మామూలే అని అనుకోవడం ఇట్స్ ఏ రాంగ్ థింగ్. నెగిటివ్ ఎమోషన్స్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ తప్పు ఏం చేస్తామంటే, నెగిటివ్ ఎమోషన్ కొంచెమే కదా, నేను భరించగలిగిందే కదా, నాకు నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ రావట్లే అంటే, నాకు చచ్చిపోవాలనిపించట్లేదు కానీ నాకు ఎప్పుడు డిప్రెషన్ లో ఉన్నాను, నాకు సూసైడల్ టెండెన్సీస్ లేవు కానీ నేను నాకు బాధేస్తోంది. ఇది మనం అట్లా మనలో కొంతమంది అట్లా అంటారు. నేను ఒక చిన్న కథ ఇక్కడ మీకు చెప్తాను. ఒక తాతగారికి పిల్లలందరూ గొడవ చేస్తున్నారు. వాళ్ళ తాత, ఉమ్మడి కుటుంబంలో పిల్లలు, వాళ్ళకు ఒక చిన్న పాఠం చెప్పాలి అని అనుకుంటున్నాడు. వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ మీద గుర్రుగా ఉన్నారు. ఎందుకనో వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళకి పడట్లేదు, వాళ్ళని ఎక్కడికో సినిమాకి తీసుకెళ్ళమంటే సినిమాకి తీసుకెళ్ళలేదు అనేసి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడట్లేదు, నెగిటివ్ ఎమోషన్స్ ని క్యారీ చేస్తున్నారు. సో దిస్ తాతగారు వాంట్స్ టు టీచ్ ది కిడ్స్ ఎ లెసన్. ఏం చేస్తాడంటే, తను నాకు ఒక మంచినీళ్ళు తీసుకురా అనేసి పిల్లలకి చెప్తారు. పిల్లలు ఒక 4-5 ఉన్నారు, 2 మాత్రం పరిగెత్తి తీసుకొని వస్తారు.
ఒకడేమో ఒక గ్లాసు, ఒకడేమో ఒక చెంబుతో నీళ్లు తీసుకొస్తాడు. ఒకడేమో ఒక చిన్న గ్లాస్ తోటి, ఒకడేమో ఒక చెంబుతోటి నీళ్లు తీసుకొస్తాడు. తాత ఇద్దరు నాది తాగాలంటే నాది తాగాలి, నా నీళ్లు తాగాలి, నా అంటే నా నీళ్లు తాగాలి అనేసి పోట్లాడుతున్నారు. సో తాత అంటాడు, మీరు ఆ గ్లాసుని ఏదైతే ఉందో, గ్లాసు చెంబు రెండింటిని అంతే పట్టుకుని ఉండండి. ఎవరు ఎక్కువసేపు పట్టుకుంటే వాళ్ళది వాళ్ళ నీళ్లు నేను తాగుతాను అనేసి అంట. పిల్లలు పంతానికి పోయి, సరే నేను పట్టుకుంటాను. ఎంతసేపు? ఇది చిన్న గ్లాసే కదా, గ్లాస్ ఎంతసేపు ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది? మహా అయితే 100 గ్రాములు. చెంబు ఎంత బరువు ఉంటుంది? మహా అయితే 1/2 kg. పట్టుకుంటాను అనేసి ఇలా చేయి చాచి పట్టుకోమన్నాడు. చేయి చాచి పట్టుకుంటారు పిల్లలు. సో మిగతా పిల్లల్ని అడుగుతారు తను తాతగారు, ఇదిగో వీళ్ళు ఎంతసేపు పట్టుకోగలరు అంటే, చిన్నపిల్లలు అయితే బాగా రోజు మొత్తం పట్టుకుంటారు, లేకపోతే కొంతమంది అయితే 5 నిమిషాలు పట్టుకుంటారు, 2 నిమిషాలు పట్టుకుంటారు అనేసి పిల్లలు చెప్తా ఉన్నారు. తాతగారు అంటారు, ఇప్పుడు వీళ్ళిద్దరిని పట్టుకున్న వాళ్ళని అడుగుతాడు, మీరు ఇది ఇట్లాని చేయి చాచి ఎంతసేపు, బరువు తక్కువే కదా, మీరు కిలో బరువులు మీరు పుస్తకాలు బ్యాగులు మోసుకెళ్తున్నారు, నేను ఒట్టి 100 గ్రాములు 1/2 kg బరువును పట్టుకోమన్నాను, అంతే పట్టుకుని ఉండగలరా అనేసి అంటాడు. అంటే లేదు, నేను పట్టుకోలేను, ఎందుకంటే చెయ్యి నెప్పుడుతుంది. చెయ్యి నెప్పుడుతున్నా పట్టుకోమన్నప్పుడు ఏమవుతుంది అని అడిగితే, ఇదిగో చెయ్యి నంబ్ అయిపోతుంది, చెయ్యి నంబ్ అయిపోతుంది, తర్వాత వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న పిల్లలంతా చెప్తా ఉన్నారు. దెన్ తాతగారు అంటారు, మనం బరువు చిన్నదా పెద్దదా అనే దాన్ని బట్టి ఉండదు, చిన్న 100 గ్రాముల గ్లాస్ అయినా సరే నీకు అంతే నొప్పి పెడుతుంది, నువ్వు అంతే పట్టుకుంటే. కొంచెం నెగిటివ్ ఎమోషన్స్ కొంచెం ఉన్నా పర్వాలేదు అని అనుకోవడం రాంగ్. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు పట్టుకున్నంత సేపు, ఆ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ పట్టుకున్నంత సేపు, గ్లాసుని పట్టుకున్నంత సేపు ఎలా అయితే చెయ్యి నెప్పుడుతుందో, చిన్న గ్లాస్ అయినా సరే, చిన్న బరువు అయినా సరే, చిన్న నెగిటివ్ ఫీలింగ్ అయినా సరే, పెద్ద నెగిటివ్ ఫీలింగ్ ఉండకపోయినా చిన్న నెగిటివ్ ఫీలింగ్ అయినా సరే, ఎక్కువసేపు ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు ఇట్, యు ఆర్ అల్టిమేట్లీ గోయింగ్ టు సఫర్. సో మనకి ఇది నెగిటివ్ ఎమోషన్స్ కామనే, కానీ చాలా మంది తప్పు ఏం చేస్తారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. చాలా మంది తప్పు చేసే నెక్స్ట్ తప్పు ఏంటంటే, వాళ్ళు నెగిటివ్ ఎమోషన్స్ లో ఉండి ఈ విషాద వియోగ మాధురిని అనుభవిస్తూ ఉంటారు. అంటే నాకు ఇది తప్పదు, నేను భరించాల్సిందే అని నాకు నేను పనిష్ చేసుకుంటా, ఇది నేను తప్పు చేశాను కాబట్టి నేను అనవసరంగా ఈ స్టెప్ వేశాను, దిందులో కాలు పెట్టాను, అందుకని నేను ఖచ్చితంగా ఇది అనుభవించాల్సిందే అని నాకు నేను చెప్పుకొని నెగిటివ్ ఎమోషన్స్ ని ఆస్వాదించడం మొదలు పెడతా. ఆ విషాద వియోగ మాధురిని అనుభవిస్తూ ఉంటాను, నేను నా లోకంలో వెళ్ళిపోతూ ఉంటాను, పక్కన జరిగే మంచి ఏం చూడను. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రాంగ్స్ దట్ ఆర్ కమిటెడ్ బై పీపుల్. నెగిటివ్ ఎమోషన్స్ నుండి బయటికి రావాలని ప్రయత్నించకపోవడం, చాలా చాలా ఈజీ సింపుల్ స్టెప్స్ తీసుకుంటే బహుశా నెగిటివ్ ఎమోషన్స్ నుంచి బయటకు రావచ్చు. కానీ నెగిటివ్ ఎమోషన్స్ నుంచి బయటికి రావాలని ప్రయత్నించకుండా, ఇదిగో నేను దీంట్లోనే నాకు బాగుంది, నేను అదే భావ కవిత్వంలో వీళ్ళందరూ కృష్ణ శాస్త్రి గారు, లేకపోతే ఆ విషాద వియోగ మాధురిని అనుభవించే వాళ్ళు కొంతమంది ఇదిగో కనపడిన ప్రేయస్, యూహా ప్రేయస్ గురించి ఆలోచిస్తూ దే హ్యావ్ చేంజ్డ్ దేర్ మైండ్. సో ఇలా ఉండకూడదు. అయితే మనం పక్కన వాళ్ళకి ఏం చెప్పాలంటే, నెగిటివ్ ఎమోషన్స్ నుంచి బయటకు వచ్చేసి పాజిటివ్ ఎమోషన్స్ ని అనుభవించాలి. పాజిటివ్ ఎమోషన్స్ ని అనుభవించాలి అంటే ఏం చెయ్యాలి? ఆర్ఎల్స్ మనం కూడా నెగిటివ్ ఎమోషన్స్ ఉన్న వాళ్లే కాదు, మనం కూడా నార్మల్ పీపుల్ అయినా సరే
అసలు ఎప్పుడూ నెగిటివ్ ఎమోషన్స్ రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇష్టమైన పనిని చేయాలి. మనకి ఇష్టమైన పనిని చేస్తే మనకి పర్పస్ తెలుస్తా ఉంటది. రెండోది ఏంటంటే యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ వాట్ యు హ్యావ్ లాస్ట్, బట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ వాట్ యు హ్యావ్ టు గెయిన్ ఫ్రమ్ నౌ ఆన్, వాట్ నీడ్స్ టు బి గెయిన్డ్, దాని గురించి ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మనకంటూ ఒక గోల్ ఉండాలి, అది మనల్ని డ్రైవ్ చేయాలి. మనకి ఒక గోల్ ఉండాలి, నేను ఫలానా కలెక్టర్ అవ్వాలను, ఫలానా పోలీస్ ఆఫీసర్ అవ్వాలను, ఫలానా ఇన్స్పెక్టర్ అవ్వాలను, పోలీస్ యూనిఫామ్ వేయాలను, లేకపోతే ఆర్మీ ఆఫీసర్ అవ్వాలను, లేకపోతే నేను ఒక కంపెనీ స్థాపించాలను, లేకపోతే నేను ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలను. ఏదో ఒక డ్రీమ్, ఒక గోల్ ని మీకు ఇష్టమైనదే పెట్టుకొని దాన్ని చేస్తూ ఉంటే మీకు అసలు నెగిటివ్ ఎమోషన్స్ చాలా వరకు టచ్ చేయవు. ఒకవేళ టచ్ చేసినా మీ పర్పస్ ఆఫ్ లైఫ్ మీ గోల్ మీకు ఉంది కాబట్టి, మనకంటూ ఒక గోల్ ని ఏర్పరచుకుంటాం కాబట్టి, లాంగ్ టర్మ్ గోల్ ఉండడం వల్ల నెగిటివ్ ఎమోషన్స్ తొందరగా బయట వచ్చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఈ లాంగ్ టర్మ్ గోల్ ఉండడం మూలాన కూడా ఏంటంటే కొంచెం గుడ్ క్వాలిటీస్ లైక్ పొద్దున్నే లెగవడం కానీ, ధైర్యం పెరగడం కానీ, ఒక్కొక్క స్టెప్ వేయడం కానీ, ఇలాంటివన్నీ మంచి 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 అలవాట్లు మనకి అలవాటు అవుతాయి. మనకంటూ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకంటూ కొన్ని మంచి హాబీస్ ని ఏర్పరచుకోవాలి. గ్రాటిట్యూడ్ ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైనా మనం నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నాకే ఎందుకు ఇలా జరగాలి, మిగతా వాళ్ళందరూ బాగున్నారు కదా, నేనే ఎందుకు ఇట్లా బాధపడుతూ ఉండాలి, ఆర్ఎల్స్ నా పట్లే ఇంత వివక్ష ఎందుకు చూపాలి ఎవరో ఒకళ్ళు అనేసి మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం. కానీ మన బ్లెస్సింగ్స్ ని కౌంట్ చేసుకోం. యూ షుడ్ బి ఆల్వేస్ ఫీలింగ్ ది గ్రాటిట్యూడ్. యూ షుడ్ హ్యావ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ప్రతి వ్యక్తికి చూడండి, నేను ఇందాక చెప్పినట్లు ఎన్నో కోట్ల వీరకణాలను దాటుకుని మీరు ఈ రోజున ఇప్పుడు మనమందరం కలుసుకుని మాట్లాడుకోగలుగుతున్నాం. యు ఆర్ అ న్యాచురల్ హీరో. అలానే కాకుండా మీరు కంపేర్ చేసుకుంటే మీకంటే డిసడ్వాంటేజ్డ్ పర్సన్ ని చూసి కంపేర్ చేసుకోండి. హౌ లక్కీ యు ఆర్. అందరికి కళ్ళు కాళ్ళు చేతులు అన్ని బాగున్నాయి, నిజంగా అవి లేని వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారు. ఆర్ఎల్స్ మనం ఈ రోజున మంచి కుటుంబంలో పుట్టాం, లేకపోతే మనం ధనవంతుల కుటుంబంలో పుట్టాం, లేకపోతే కనీసం మొబైల్ ని లేకపోతే ఈ ల్యాప్టాప్ ని అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళము కాబట్టి, ఆ కుటుంబంలో పుట్టాం కాబట్టి వీఆర్ నౌ లిసనింగ్ టు వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్. చదవగలుగుతున్నాం, రాయగలుగుతున్నాం. అలాంటి అవకాశాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లో నిజంగా మీరు గనక ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది హౌ లక్కీ యు ఆర్. మీరు ఎంత లక్కీగా ఉన్నారో. ఈ రోజున మీకు ఒక కథ, ఈ సందర్భంలోనే ఒక కథ చెప్తాను. ఈ రీసెంట్ గా జరిగిందే, తర్వాత మనకి వాట్సాప్ లో వాటిల్లో కూడా ఫార్వర్డ్ అవుతున్నది. ఇది ఒక పోలీస్ కానిస్టేబుల్, మంజునాథ్ అనే పోలీస్ కానిస్టేబుల్ కథ. ఇతను బెంగళూరులో పోలీస్ కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్నాడు. సో తిను లాక్డౌన్ కాబట్టి డ్యూటీ చేస్తున్నప్పుడు ఎవరిని బయటకి వదలకపోవడం ఇతని డ్యూటీ. ఎవరన్నా కనపడితే వాళ్ళని కొరడా పట్టుకుని, అంటే లాఠీ పట్టుకుని, కొరడా జులిపించడం అంటే లాఠీ జులిపించడం ఇతనిది డ్యూటీ. సో ఇతనికి ఒక అబ్బాయి తారసపడ్డాడు. ఏంటి అని అంటే తను ఒక డాక్టర్ చేత పంపించబడ్డాడు అనేసి. ఏంటి డాక్టర్ ఏం అడిగాడు అని అంటే కథ చెప్తా. ఈ అబ్బాయి మంజునాథ్ కాకుండా ఒక అబ్బాయి ఎవరైతే లాఠీ కొట్టపోయాడో ఆ అబ్బాయి గురించి చెప్తా.
ఆ అబ్బాయి ఒక జస్ట్ యంగ్ యూత్, లెస్ దాన్ 32 ఇయర్స్ పర్సన్. వాళ్ళ ఆవిడ ఫుల్ ప్రెగ్నెంట్, వాళ్ళ ఆవిడ చాలా వీక్ గా ఉంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే దానికి ఇప్పుడు ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి, అయితే బ్లడ్ అవసరం వస్తుంది. నీ ఆ పర్సన్ బ్లడ్, ఆ లేడీ బ్లడ్ బి పాజిటివ్ రేర్ గా దొరికే బ్లడ్. సో బ్లడ్ తీసుకురమ్మని డాక్టర్ బయటికి పంపిస్తారు. డాక్టర్ బయటికి పంపిస్తే కోవిడ్ టైం మూలాన ఎక్కడ బ్లడ్ దొరకదు, ఎక్కడ బ్లడ్ దొరకట్లేదు సార్, నా బ్లడ్ తీసుకోండి అనేసి ఈ యువకుడు వచ్చి అడుగుతాడు. బ్లడ్ తీసుకోండి అని అంటే దిస్ పర్సన్ సే, నీ బ్లడ్ ఏ పాజిటివ్ అయ్యా, ఇది కుదరదు, బయట నుంచి తీసుకురావాల్సిందే అనేసి చెప్తారు. సో ఈ లాక్డౌన్ మూలాన అన్ని తిరుగుతా ఉంటాడు, ఎక్కడెక్కడికో తిరిగాడు. ఆ ఎక్కడెక్కడికో సందుల్లో గొంతుల్లో తిరుగుతుంటే ఈ మంజునాథ్ కనపడ్డాడు. మంజునాథ్ కొరడా వేయబోతుంటే దీనికి అతను స్టోరీ చెప్తాడు. సార్ నేను ఇందుకోసం వచ్చాను అని అంటే, వెరీ వెరీ గుడ్, అయితే నేను హెల్ప్ చేస్తాను అని చెప్తే, నాకు ఎక్కడా దొరకట్లేదు సార్ అంటే, నాది కూడా బి పాజిటివ్ని, కాబట్టి నేను డాక్టర్ దగ్గరకు వచ్చి నా బ్లడ్ ఇస్తాను అనేసి డాక్టర్ కి ఈ మంజునాథ్ బ్లడ్ ఇస్తాడు, బి పాజిటివ్ బ్లడ్ ఇస్తాడు. చక్కగా ప్రసవం అయిపోతుంది, హ్యాపీగా తను ఇంటికి చేరుకుంటాడు, ఏది మంజునాథ్. సో ఈ డాక్టర్ ఫేస్బుక్ లో పెడతాడు, ఒక పోలీస్ ఆఫీసరు వచ్చి బి పాజిటివ్ బ్లడ్ ఇచ్చి ఒక ప్రాణాలని కాపాడాడు అని. ఇది వాళ్ళ డిఎస్పికి తెలుస్తుంది, మంజునాథ్ పనిచేస్తున్న డిఎస్పికి తెలుస్తుంది. డిఎస్పి ఏం చేస్తాడు అని అంటే, అరే ఇంత మంచి పని చేసావు కదా, నీకు ఒక క్యాష్ అవార్డు ఇస్తాను, పోలీసులు అందరు ఈ మధ్యన పోలీసులు అందరూ తిడుతున్నారు, అందులో బెంగళూరు పోలీసుని బాగా తిడుతున్నారు, కానీ నువ్వు ఒక మంచి పని చేసావు కాబట్టి నీకు 25,000 ఇస్తాను అనేసి 25,000 ఇచ్చాడు. ఇస్తే ఈ మంజునాథ్ ఏం చేస్తాడంటే, ఇదిగో ఆ కనపడిన వ్యక్తి చాలా పేదవాడు, మంచి కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోలేకపోతున్నాడు, కాబట్టి నేను ఇది నాకు దేవుడు ఇచ్చిన వరం, దిస్ ఈజ్ జస్ట్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్, నీకు హెల్ప్ చేయగలగడం నాకు దేవుడు ఇచ్చిన వరం. సో దట్ ఈస్ వై నాకు ఈ 25,000 అవసరం లేదు, నీకు అవసరం, పిల్లవాడు పుట్టాడు, కోవిడ్ టైంలో ఉన్నారు, నీకు జాబ్ కూడా లేదంటున్నావు కదా అనేసి ఆ కోవిడ్ టైంలో ఉన్న 25,000 కూడా, తనకు వచ్చిన రివార్డ్ కూడా దీనికి ఇచ్చేస్తారు. దిస్ అగైన్ హ్యాస్ హిట్ సోషల్ మీడియా. సో హీరోస్ మన చుట్టుపక్కల ఉన్నారు, ఎక్కడో లేరు. చూస్తే దీస్ ఆర్ ఆల్ మన చుట్టుపక్కలే ఉంటారు, ఎక్కడెక్కడో మనం వెతుకుతా ఉంటాము. హీరోస్ అంతా మన చుట్టుపక్కలే ఉంటారు. ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ని ప్రాక్టీస్ చేస్తే లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో. మీరు ఈ కథ విన్నప్పుడు నాకు చాలా 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 హ్యాపీనెస్ వేసింది, మనుషుల మీద నమ్మకం పెరిగింది, మీకు కూడా పెరుగుంటుంది. సో నిజంగా వింటేనే అంత ఎఫెక్ట్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ నుంచి మనల్ని బయటికి తీసుకువచ్చే సాధనాలు, వీటిని జాగ్రత్తగా పట్టుకోండి. ఈరోజు యూత్ ని చూస్తుంటే మోస్ట్ ఆఫ్ దెమ్, నేను యూత్ మీద రెస్పాన్సిబిలిటీ లేదు, ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పను. ఐ రియల్లీ లైక్ ది వే యూత్ ఈస్ బిహేవింగ్ టుడే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మంజునాథ్ మంచి పోలీస్ ఆఫీసర్, మంచి పోలీస్ కానిస్టేబుల్. సో యూత్ నాకు ఎంతో మంది తెలుసు. ఇప్పుడు ఈ శామ్యూల్ రెడ్డి గారి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో కానీ, లేకపోతే ఈ చాలా మంది కోవిడ్ టైంలో విఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ కానీ, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కానీ, ఇవన్నీ నడిపించేది యూతే. ఈ యూత్ చాలా చాలా వెరీ వెరీ రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నారు. కాకపోతే కొంత వెరీ స్మాల్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, వెరీ 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 స్మాల్ సెక్షన్ వాళ్ళు ఎ బిట్ కన్ఫ్యూజ్డ్. మెయిన్లీ
త్రీ పీస్. ఒకటి ప్రేమ, 2 పరీక్ష, 3 పబ్జి. ప్రేమ, పరీక్ష, పబ్జి. ఈ 3 పీస్ లో చాలా చాలా కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారు. బికాస్ ఆఫ్ దట్ ఎంతో మంచి జీవితాన్ని వాళ్ళ చేతులారా బహుశా దే ఆర్ అండర్ ప్లోయింగ్ దేర్ కాంపిటెన్స్. వాళ్ళు ఎంతో కాంపిటెంట్ అయ్యి కూడా దే ఆర్ అనేబుల్ టు డెలివర్ దేర్ 100%. సో ఐ విల్ ట్రై టు గో ఇన్ టు ద ఫస్ట్ పి, ప్రేమ. నిజంగా ప్రేమ అనేది ప్రాణాలు నిలబెట్టేది ప్రేమ. ప్రాణాలను తీసుకోమని ప్రోత్సహించేది ప్రేమ కాదు. ప్రేమ చాలా పవిత్రమైనది, కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం మూలాన అది కొంతమంది పిచ్చి వాళ్ళ చేతుల్లో అది దట్ ఈస్ బీయింగ్ డీఫేమ్డ్, మంచి పేరు రావడం. ఒక సైకాలజీ స్టడీ ప్రకారం వి నార్మల్లీ డు నాట్ లవ్ ఏ పర్సన్. జాగ్రత్తగా వినండి, ఇంగ్లీష్ లో చెప్తాను. వి నార్మల్లీ డు నాట్ లవ్ ఏ పర్సన్, వి లవ్ ద వే దే షో ఆర్ దే షవర్ లవ్ టువర్డ్స్ అస్. అంటే మనం ఒక పర్సన్ ని లవ్ చేయం. ఈ ఏజ్ లో యూత్ ఏజ్ లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే వి డు నాట్ లవ్ ఎ పర్సన్, వి లవ్ ద వే దే షవర్ ద లవ్ ఆర్ దే షో ద లవ్ టువర్డ్స్ అస్. మనల్ని ప్రేమించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు, అమ్మాయిలైతే అబ్బాయిలు వాళ్ళని అమ్మాయిల్ని అబ్బాయిలు ప్రేమించడమే పనిగా పెట్టుకుంటారు. లేకపోతే అమ్మాయిలైనా సరే తక్కువేం కాదు, అమ్మాయిలు కూడా అబ్బాయిని ప్రేమించడమే పనిగా పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రేమించడమే పనిగా ఉంటుంది వాళ్ళకి, వేరే ఏం పని ఉండదు. ఆ ప్రేమించడమే పనిగా పెట్టుకున్నారు కాబట్టి ఆ పనిని బాగా చేయగలరు, ఆ పనిని బాగా శ్రద్ధగా చేయగలరు. దెన్ శ్రద్ధగా చేసిన పని ఏదైనా మంచి రిజల్ట్ రావాల్సిందే. సో శ్రద్ధగా చేస్తారు కాబట్టి అవతల వాళ్ళు మనల్ని ప్రేమలో పడేయాలని మనం ప్రేమలో పడతాము. దట్స్ ఏ డెల్యూజన్. ఏం చూసాము? ఆ ప్రేమించాను అని చెప్పే వ్యక్తి ప్రేమను చూపే విధానాన్ని మాత్రమే ప్రేమిస్తున్నాము, అతని క్యారెక్టర్ని కాదు. నిజంగా ప్రేమలో ప్రేమ మాత్రమే కనపడకూడదు, కళ్ళు మూసిపోతాయి. ఆ మనిషిలో ఉన్న మిగతా క్వాలిటీస్ చూడాలి. తను వాళ్ళ అమ్మని ఎలా చూస్తున్నాడు, తన క్యారెక్టర్ ఏంటి, తన బిహేవియర్ ఇతరుల పట్ల ఏంటి, మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళనే కదా మామూలుగా అందరూ ప్రేమించాలి. కానీ సిగరెట్ తాగే వాళ్ళని, లేకపోతే రాంగ్ బ్యాడ్ క్యారెక్టర్స్ ని మీరు ఏదైనా డిఫైన్ చేయండి, సిగరెట్ తాగడం అనే కాదు, మందు తాగే వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరూ ప్రేమలో పడుతున్నారు. దే ఆర్ అన్నెసెసరీలీ కన్ఫ్యూజింగ్ వాట్ ఈస్ లవ్. సో ఇప్పుడు మనం ప్రేమలో పడతాం, కానీ అతను ఆ ప్రేమ నిజంగా నిలుస్తుందా నాకు తెలియదు. నిలుపుకుంటున్న వాళ్ళు కష్టపడి ఉన్నారు, కానీ తన కోసమే మనం రాంగ్ స్టెప్స్ తీసుకోవాలా? అవతల వ్యక్తి కోసమే మనం రాంగ్ స్టెప్స్ తీసుకోవాలా? ఆ మనిషిలో ఉన్న మిగతా క్వాలిటీస్ మనల్ని అట్రాక్ట్ చేయాలి కదా. మనిషిలో ఉన్న ఎదుటి వ్యక్తిలో ఉన్న మిగతా క్వాలిటీస్ మనల్ని అట్రాక్ట్ చేయాలి కదా మనం ప్రేమలో పడాలంటే. కానీ అలాంటప్పుడు మనల్ని నమ్ముకున్న, మన కోసమే ప్రాణాలు పెట్టుకున్న మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మన కోసమే తన అన్ని డబ్బుల్ని విలాసాలని వదులుకొని డబ్బుల్ని కూడబెట్టి పైకి తేవాలనుకుంటున్న తండ్రికి మనం ఏం చెప్తాము? మన మీద ఆశలు పెట్టుకున్న మిగతా కుటుంబ సభ్యులకి ఏం చెప్తాము? వై షుడ్ వి టేక్ ఏ హేస్టీ డిసిషన్? ఎనీ పర్సన్ హోమ్ యు నో. సో ఈ డెల్యూషన్స్ ని పక్కన పెట్టాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్,
పరీక్ష. నేను దీని గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు, ప్రేమ గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు, ఎక్కువ వెళ్తే మనకు టైం కూడా లేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్. పరీక్ష. సో మీకు జస్ట్ బాగా కష్టపడి చదువుతాం, ఇట్స్ ఓకే, బాగుంది. నేను పరీక్ష అనేది జస్ట్ ఏ స్మాల్ థింగ్. మనకి ఎన్నో కేపబిలిటీస్ ఉంటాయి. అకాడమిక్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ జస్ట్ ద థింగ్ టు సే సర్టిఫై యూ. ఒక మనిషి అవ్వడానికి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ సర్టిఫికేట్, ఇట్ ఈస్ జస్ట్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ పేపర్. మీకు ఆ క్వాలిటీ లేకపోతే వేరే ఏదో క్వాలిటీలో యూ మైట్ బి ఎక్సెలింగ్. కాకపోతే అది అంతా తెలుసుకోలేక మొగ్గలోని ప్రాణాలను వదులుకుంటున్నారు చాలా మంది. నాకు తెలుసు 10th క్లాస్ కంపార్ట్మెంట్ లో పాస్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వ్యక్తులు నాకు తెలుసు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే మీకు తెలిసి ఎంత హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. 10 లక్షల మంది రాస్తే కేవలం 40-50 మంది మాత్రమే ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. సో అలాంటి వాళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయ్యి కంపార్ట్మెంట్ లో పాస్ అయ్యి తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారు. మీకు రీసెంట్ గా ఒక ఐఏఎస్ ఆఫీసరు 12th క్లాస్ లో తన మార్క్ లిస్ట్ పెట్టాడు. 2018 బ్యాచ్ అతను. తనకి ఒక సబ్జెక్ట్ లో జస్ట్ పాస్ మార్క్స్ వచ్చాయి. సో జస్ట్ అది ఒక్క మార్క్ రాకపోతే తను ఫెయిల్ అయ్యేవాడు. చాలా మంది ఈ పరీక్షల యొక్క ఒత్తిడిని తట్టుకోలేక చచ్చిపోతున్నారు. పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్ సరిగ్గా రాకపోతే ఇదైపోతున్నారు. పరీక్షలలో మంచి రిజల్ట్ రాదేమో అనేసి తమ ప్రాణాలు వదులుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అసలు పరీక్షలు అంటే రాయాలంటే భయపడి తన ప్రాణాలు వదులుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు. జస్ట్ ప్లీజ్ ఎడ్యుకేట్ ద పీపుల్ అమాంగ్స్ట్ యూ. దిస్ ఈజ్ నాట్ జస్ట్ పరీక్ష మాత్రమే లైఫ్ ని డిసైడ్ చేయదు. జస్ట్ ధీరుభాయ్ అంబానీ అన్ని కోట్ల సామ్రాజ్యానికి అధిపతి ఏం పరీక్ష పాస్ అయ్యాడండి? డూ యు నో అతను ఏం చదువుకున్నాడు? నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ పబ్జి మనకి ఈ రోజున యూత్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఎక్కువగా ఏదన్నా టైం ని యూటిలైజ్ చేస్తున్నారంటే పబ్జి ఈజ్ జస్ట్ వన్ మేనిఫెస్టేషన్. దాంట్లో ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఆల్ ద సోషల్ మీడియా. ఎంత ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారంటే చక్కగా కలల సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ఆ సామ్రాజ్యానికి రాజు అవ్వగలిగిన వ్యక్తులంతా దే ఆర్ అన్నెసెసరీలీ వేస్టింగ్ టైం. ఏమొస్తుంది? వాట్ నాలెడ్జ్ ఆర్ యూ గెయినింగ్ బై జస్ట్ ఫార్వర్డింగ్ వాట్సాప్? నీకు ఫేస్బుక్ లో లైక్ పెడితే వేరే వాళ్ళు నువ్వు పెట్టిన ఫోటోకి లైక్ పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత? హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ యూ? ఒక్కసారి ఆలోచించండి. అండ్ నిజంగా ఈ ఆటలు ఉన్నాయి. పబ్జి ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంది. ఒక ఊహాజనిత ప్రపంచాన్ని కల్పించి దాంట్లో పైనుంచి లేకపోతే కింద నుంచి పక్క నుంచి బుల్లెట్లు చేస్తా ఉండాలట, బుల్లెట్లు అవతల వ్యక్తిని చంపేసేయాలంట. క్రూరంగా తయారైన గేమ్స్ ని మనం ప్రోత్సహించకూడదు. సైన్స్ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ బట్ ఎ బ్యాడ్ మాస్టర్. దాన్ని సరిగ్గా వాడుకుంటే వీటిని అవాయిడ్ చేయొచ్చు. నేను టైం అయిపోతుంది కాబట్టి ఐ విల్ జస్ట్ రష్ త్రూ. గురజాడ వారు అన్న మాట మీకు ఇప్పుడు గుర్తు తీసుకొస్తాను. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. కండ ఫిజికల్ ఫిట్నెస్ ఒకప్పుడు ఇంపార్టెంట్, ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్, ఇప్పటికీ ఇంపార్టెంటే. అతను చెప్పింది, గురజాడ వారు చెప్పింది ప్రీ ఇండిపెండెన్స్ టైం. మనకి హీరోలు అని అంటే మనం ఏమనుకున్నామంటే హీరోలకి బాగా కండలు ఉంటాయి, మంచి పరిపుష్టంగా ఉంటారు, వాళ్ళని మనం లైక్ చేస్తూ ఉంటాం, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు. కానీ దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్, స్వాతంత్రం తర్వాత నెక్స్ట్ వచ్చేసింది ఐక్యూ, ఇంటెలిజెంట్ కోషెంట్. ఎవరైతే బాగా తెలివి గల వాళ్ళు బాగా డబ్బులు సంపాదించడము, పేరు సంపాదించడము, ఎక్కువ ప్యాకేజీలు తెచ్చుకోవడం, వాళ్ళు మనకి హీరోస్. అంటే మన చుట్టుపక్కల మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పక్కన వాళ్ళు ఇదిగో వాడికి ఇంత ఉద్యోగం వచ్చింది, ఈ ప్యాకేజ్ వచ్చింది అనేసి వాళ్ళని చూసి మన పేరెంట్స్ కూడా ఇదిగో వాడిలాగా తయారవు అనేసి చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ జనరేషన్, ఈ జనరేషన్ కి వచ్చేసరికి
ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు ఐక్యూ తో పాటు కావాల్సింది ఈక్యూ, ఇమోషనల్ కోషెంట్. సో ఒక స్టడీ ప్రకారం ఈ టెక్నికల్ కేపబిలిటీస్ ఆర్ ఇంపార్టెంట్ ఓన్లీ టు ద ట్యూన్ ఆఫ్ 33%. 67% ఈజ్ డిపెండ్ ఆన్ యువర్ ఎమోషనల్ కాంపిటెన్స్. ఇమోషనల్ కాంపిటెన్స్ ఎవరైనా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఎవరైతే సిఇఓ కాని వాళ్ళంతా వాళ్ళే అయితే తప్పు, కానీ సిఇఓగా ఎన్నుకోవాలి అని అనుకున్న వాళ్ళు చూసేది ఏంటంటే నాట్ ఐక్యూ, నాట్ ఫిజికల్ ఫిట్నెస్, బట్ ది ఇమోషనల్ కోషెంట్, ఈక్యూ. 90% ఆఫ్ all the business which are running successfully are being managed by people with higher EQ than IQ. IQ కంటే EQ ఉన్న వాళ్ళు బాగా మేనేజ్ చేయగలరు. సక్సెస్ అవ్వడం గొప్ప కాదు, సక్సెస్ ని నిలుపుకోవడం గొప్ప, సక్సెస్ ని విలువలతో నడపడం గొప్ప. I know, in fact, all of us, many of us know people who are very well successful but could not be an inspiration to the society. ఇందాక మీరావళి గారు అన్నట్టు కాఫీ డే సిద్ధార్థ్ గాని, సుశాంత్ గాని, రాజకీయ నాయకులైనా సరే, మంచి మంచి పదవులు అలంకరించిన నాయకులు గాని, ఇన్ఫాక్ట్ అన్ఫార్చునేట్లీ సమ్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ గాని ఎంతో మంది సక్సెస్ అయ్యారు. వీళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళే. వాళ్ళు ఈక్యూలో సరిగ్గా ఇమోషనల్ వెల్నెస్ ని, ఇమోషనల్ కోషెంట్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోక తమ తనువుని చాలించారు. ఎంతో మంది మంచి వ్యక్తులు ఇతరులు తమల్ని ప్రేమించడం లేదని తనువులు చాలించిన వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప ఆశయాలతో విద్యను ఆరంభించి పోటీ వాతావరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి గురించి నాకు తెలుసు. సో ఆఫ్ లేట్ మనకేంటంటే స్ట్రెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన నిత్య జీవితంలో. 30-35 ఇయర్స్ అప్పటికే కొంతమంది యువకులు ఆర్ కంప్లైనింగ్ ఆఫ్ డయాబెటీస్, దే ఆర్ కంప్లైనింగ్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఇదంతా ఎందుకు అని అంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ దట్ ఈస్ బిల్ట్ అప్. ఒక స్టడీ ప్రకారం we are utilizing our mind only 4%. 4% మాత్రమే మన బుర్రని మనం యూటిలైజ్ చేస్తాం. ఏమవుతుంది మిగతా 96% అనేది చెప్తాను. ఈ 100% ని మన మైండ్ యూటిలైజ్ చేయాలి అని అంటే 40% ఆఫ్ ద మైండ్ విల్ ఆల్వేస్ బి థింకింగ్ ఆఫ్ ద పాస్ట్. 40% of the mind will be thinking of the future. మిగతా అది 20%. ఈ 20% ని మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 20% ని పూర్తిగా వినియోగిస్తే యు విల్ బి లైక్ అనదర్ ఐన్స్టీన్. మైండ్ ని మనం 20% యూజ్ చేస్తే చాలు. బట్ బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా దే విల్ బి యూటిలైజింగ్ దేర్ పర్సెంటేజ్ సమ్వేర్ అరౌండ్ 10 or 12 or 13%. జస్ట్ లెట్ మీ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. సి బిఫోర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ వన్ మోర్ థింగ్. 20% ఆఫ్ ద మైండ్ ని మనం ఎలా యూజ్ చేస్తామంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ వాట్ డస్ ఈస్ 20% లో 8% ఈజ్ అన్రిలేటెడ్ యాక్టివిటీస్ గురించి మన మైండ్ ఆలోచిస్తాం. 8% will be the self-created stress. 4% is what is remained. దాన్ని మనం యూజ్ చేస్తాం. నార్మల్ యావరేజ్ హ్యూమన్ బీయింగ్. 8% ఈజ్ అన్రిలేటెడ్ స్ట్రెస్. ఈ 8% అన్రిలేటెడ్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఈ కార్తీక దీపం ఇప్పుడు దిస్ ఈస్ అన్రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అసలు దాంతో సంబంధం లేదు, అయినా సరే వి స్టార్ట్ టు వరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ సినిమా ట్రైలర్ లో పవన్ కళ్యాణ్కి ఎక్కువ లైక్స్ వచ్చాయా, లేకపోతే
వాళ్ళ అన్న చిరంజీవికి ఎక్కువ లైక్స్ వచ్చాయా? ఈ రెండింటికి కంపారిజన్ మనకి. నా FB పేజీలో ఎంతమంది నా ఫోటోకి కామెంట్ పెట్టారు? దీస్ ఆర్ ఆల్ అన్రిలేటెడ్ టు అస్. దీస్ ఆర్ ఆల్ అన్రిలేటెడ్ యాక్టివిటీస్. ఈ కార్తీక దీపం సీరియల్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? యు ఆర్ అన్నెసెసరీలీ లోడింగ్ యువర్ బ్రెయిన్ విత్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఆఫ్ యువర్ కన్సర్న్. ఇంకొక 8% ఈ సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్. ఈ అన్రిలేటెడ్ స్ట్రెస్ గురించి నేను చెప్తాను. ఈ వీటిని పక్కన వాడు ఏమనుకుంటాడు నా గురించి, ఈ ఈ రోజున ఈ ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు ఏంటి? సామాజికంగా స్పృహ ఉండడం మంచిదే, కానీ అనవసరంగా దానికి స్ట్రెస్ గురవడం రాంగ్ థింగ్. సో దిస్ ఈజ్ అన్రిలేటెడ్ స్ట్రెస్. అండ్ సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్. సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్ అంటే ఏంటంటే మనకి మనం తెచ్చుకున్న స్ట్రెస్. అంటే ఈ రోజు మనకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుసు ఈ డిసెంబర్ లోపల నేను ఇంత పోర్షన్ చదవాలి, నేను బీటెక్ పాస్ అవ్వాలంటే ఈ సెమిస్టర్ పాస్ అవ్వాలంటే ఐ హ్యావ్ టు రీడ్ దిస్ మచ్ ఆఫ్ సిలబస్. కానీ నేనేం చేస్తాను, డిసెంబర్ ఎప్పుడో ఉంది కదా, ఇప్పుడు ఇంకా మేనే కదా, సో ఐ విల్ ఎంజాయ్ టిల్ నవంబర్ లాస్ట్ లో నేను చూసుకుంటా. స్ట్రెస్ కి డెఫినిషన్ ఏంటంటే, ఫిజిక్స్ లో స్ట్రెస్ కి డెఫినిషన్ ఈజ్ ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్, ఎంత ఫోర్స్ చేస్తున్నాము, ఎంత విస్తీర్ణంలో అది ఉంది, దానికి డైరెక్ట్ స్ట్రెస్ కి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ బై ఏరియా. దాన్ని స్ట్రెస్ తగ్గించాలంటే ఫోర్స్ నైనా తగ్గించాలి, ఏరియానైనా పెంచాలి. మీరు చదువుకునే టైంని బాగా పెంచాలి, లేకపోతే ఫోర్స్ నైనా తగ్గించాలి. ఫోర్స్ ని తగ్గించలేనప్పుడు ఏరియాని పెంచాలి, ఏరియాని పెంచలేనప్పుడు ఫోర్స్ ని తగ్గించాలి. సింపుల్. స్ట్రెస్ లేకుండా ఉండాలి అని అంటే ప్రోక్రాస్టినేషన్ ఉండకూడదు. మన ప్లానింగ్ ముందు బాగా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇదిగో ఈ ఫలానా 10 పుస్తకాలు పరీక్ష కోసం చదవాలి అని అంటే 10 పుస్తకాలు లాస్ట్ లో చదవను నేను. ఈ నెలలో 2 పుస్తకాలు, వచ్చే నెలలో 2 పుస్తకాలు, అలా నెలకి 2 పుస్తకాలు చొప్పున చదివితే 5 నెలల్లో నేను ఎగ్జామినేషన్ కి తయారవుతాను. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు సే టు యువర్ సెల్ఫ్. టైం మేనేజ్మెంట్. మనకి టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోం మనము. యూ ఆల్వేస్ థింక్ దట్ మనకు ఉన్న గంటలు 24 గంటలు, నేను గంటల్లో కాదు క్షణాల్లో లెక్కేస్తాను. మనకి ప్రతిరోజు 86,400 సెకండ్లు ఉంటాయి. సో ప్రతి క్షణాన్ని మనం ఎలా చేస్తున్నాం? ఆర్ యూ యూటిలైజింగ్ ఇట్ ఫర్, మీకు తెలిసి దాన్ని స్పెండ్ చేస్తున్నారా, లేకపోతే మీకు తెలియకుండా దాన్ని ఎవరైనా మీ దగ్గర నుంచి తీసేసుకుంటున్నారా? ఆర్ ఎల్స్ తెలియకుండా తీసేసుకుంటున్నా కానీ మీరు ఆర్ యూ అలోయింగ్ సమ్ యాక్టివిటీస్ టు బి టేకెన్ ఆఫ్ ఫ్రమ్ యూ? మీరు ఎలా చేస్తున్నారా మీకు తెలిసి కూడా? దిస్ ఈస్ ది క్వశ్చన్. మిగతా ఉన్నది 4%, అదే మనం వాడతాం. దాన్ని సరిగ్గా వాడితే చక్కగా ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు. ఐఏఎస్ ఆఫీసర్స్ కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అవ్వచ్చు. దాన్ని గనక మీరు ఆ 4% ని 20% దాకా చేయగలిగితే, మీరు ఆ 4% ని 20% దాకా చేయగలిగితే, యూ విల్ బి లైక్ స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం ఆర్ ఎనీ అదర్ పర్సన్ హూ, అతని పేరు చెప్పగానే పరిచయం లేని వ్యక్తులు కావాలి అని అంటే మీరు స్ట్రెస్ ని తగ్గించుకోవాలి, అన్నెసెసరీ యాక్టివిటీస్ కి దూరంగా ఉండాలి, సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్ ని దూరంగా ఉండాలి, మన మైండ్ ని ఫ్రీ చేయాలి. ఆ 4% ని వీలైనంత ఎక్కువ యూజ్ చేయాలి. My dear friends, your competition is not the other person. Your competition is not the other people. Your competition is your procrastination. Ante vaida veyadam. Your competition is your ego. Your competition is your unhealthy food you consume. Your competition is the knowledge you neglect to learn. Your competition is your lack of discipline. Your competition is your distraction. Your competition is your bad habits. Your competition is your negative behavior. Your competition is with your self-doubting mechanism. Your competition is with your self-doubt. You have to compete against that first.
అలా అయితే ఈ 4% ని మీరు విస్తారంగా పెంచి యూ కెన్ పరిచయమే అవసరం లేని వ్యక్తులుగా తయారవచ్చు. యూ కెన్ దెన్ మీరు అలా తయారైతే దానివల్ల లాభం ఏంటంటే యూ కెన్ కాంట్రిబ్యూట్ మోర్ టు ద సొసైటీ. సో మై డియర్ ఫ్రెండ్, మీకు ఒక చిన్న టైం కూడా అయిపోతుంది కాబట్టి ఐ విల్ జస్ట్ సే వన్ స్మాల్ థింగ్. నాలుగు విషయాలు, 4 ప్రామిసెస్ మనం చేద్దాం ఈ రోజున. ఆఫ్టర్ దట్ మీరు వి విల్ సి యాజ్ టైం ఉంటే మనం మళ్ళీ ఇంకా మాట్లాడుకుందాం. ప్రామిస్ చేసుకోవాలి. నంబర్ 1 ఏంటంటే ఫేస్బుక్ లో, వాట్సాప్ లో మనకున్నే ఫ్రెండ్స్ కంటే బయట మనకి ఫిజికల్ గా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేలాగా చూసుకోవాలి. నెంబర్ 2, సోషల్ మీడియాకి ఎంతైతే టైం వెచ్చిస్తున్నారో దానికంటే ఎక్కువ టైంని మీరు ఫ్యామిలీతో గడపడానికి వెచ్చించండి. నెంబర్ 3, టీవీ సీరియల్స్ లేకపోతే యూట్యూబ్ లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టాగ్రామ్లు వాటిని చూసే టైం కంటే, లేకపోతే టిక్ టాక్ ఇట్లాంటివి చూసే దానికంటే కూడా మీరు మీ వీలైనంత ఎక్కువ టైం, దానికంటే ఎక్కువ టైంని పేరెంట్స్ కి హెల్ప్ చేయడానికి ఉపయోగించండి. దెన్ 4th ప్రామిస్, మీకు తెలియకుండా మీకు వచ్చిన ఫేస్బుక్ ఫార్వర్డ్స్ కానీ వాట్సాప్ ఫార్వర్డ్స్ కానీ చేసేయొద్దు. మీరు ఒరిజినల్ కంటెంట్ ని ఫాలో అవ్వండి. టీవీ న్యూస్ ఛానల్స్ కూడా ఈ రోజున మంచి ఉండడం లేదు. యూ షుడ్ హ్యావ్ an opinion of your own. You should not carry the opinion of others, what others think. థింక్ అంటే నేను ఒక డెఫినేషన్ చెప్తాను. థింక్ అంటే బిఫోర్ యు స్పీక్ ప్లీజ్ థింక్. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడవలసి వస్తే మీరు మాత్రం ఆలోచించండి. థింక్ అంటే టీ అంటే ఈజ్ ఇట్ ట్రూ, టీ అంటే ఈజ్ ఇట్ ట్రూ, హెచ్ అంటే ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్, ఐ అంటే ఈజ్ ఇట్ ఇన్స్పైరింగ్, ఎన్ అంటే ఈజ్ ఇట్ నెససరీ, కే అంటే ఈజ్ ఇట్ కైండ్. ఈ టెస్ట్ పాస్ అయితేనే థింక్ మీరు మాట్లాడడం కానీ ఫార్వర్డ్ చేయడం కానీ చేయండి. ఐ విల్ అగైన్ రిపీట్ ఫర్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్. టీ అంటే ఈజ్ ఇట్ ట్రూ, హెచ్ అంటే ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్, ఐ అంటే ఈజ్ ఇట్ ఇన్స్పైరింగ్, ఎన్ అంటే ఈజ్ ఇట్ నెససరీ, కే అంటే ఈజ్ ఇట్ కైండ్. ఇది మీరు ఆలోచించాలి. సో ఈ 4 ప్రామిస్లు మనం ఈరోజు తీసుకుందాం. మనం ఒక్క 3 మంచి హ్యాబిట్స్ ప్రతి 6 months కో 7 months కో కొత్త 3 మంచి హ్యాబిట్స్ ని డెవలప్ చేసుకుందాం. అంటే ఎందుకు చెప్తున్నానో మంచి హ్యాబిట్స్ అని అంటే బికాస్ పీపుల్ డోంట్ డిసైడ్ దేర్ ఫ్యూచర్, పీపుల్ డిసైడ్ దేర్ హ్యాబిట్స్ అండ్ హ్యాబిట్స్ డిసైడ్ ద పీపుల్స్ ఫ్యూచర్. మీరు ఎట్లాంటి వ్యక్తి అనేది తెలియాలంటే మీ హ్యాబిట్స్ ఎలాంటివో చూడాలి. సో మీకు ఏం హ్యాబిట్స్, కొత్త హ్యాబిట్స్ నేర్చుకోవాలి అని అంటే కొత్త కోర్సులు ఏవైనా ఉంటే అవి నేర్చుకోండి. రీడ్ బయోగ్రఫీస్ ఆఫ్ పీపుల్ లైక్ స్వామి వివేకానంద, లైక్ బయోగ్రఫీస్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం, లేకపోతే బయోగ్రఫీస్ ఫర్ దట్ మ్యాటర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన వాళ్ళ ఏ వ్యక్తి అయినా సరే, గొప్పవాళ్ళు మీ పరంగా గొప్పవాళ్ళు అయినా ఏ వ్యక్తి చరిత్రనైనా తీసుకొని బయోగ్రఫీస్ ని చదవండి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ని చదవండి, మంచి కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. సో నేను 4 ప్రామిసెస్ చెప్పాను, 3 మంచి హ్యాబిట్స్ ని తీసుకోవాలని చెప్పాను. 2 లాస్ట్ 2 ఏంటంటే 2 విషయాల్లో మీరు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వవద్దు. 2 విషయాల్లో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు. ఏంటంటే నెంబర్ 1 యువర్ ఇంటిగ్రిటీ అండ్ నెంబర్ 2 యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. మీ ఇంటిగ్రిటీకి సెల్ఫ్ రెస్పెక్ట్ కి క్వశ్చన్ మార్క్ వచ్చే ఏ పని చేయొద్దు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ ఇంటిగ్రిటీ అంటే మీ తల్లిదండ్రుల సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా, వాళ్ళు తలదించుకునే ఏ పని మీరు చేయొద్దు. వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్నాము అనేసి తలెత్తుకొని గర్వంగా చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. అండ్ లాస్ట్ 1 ఒకటేంటంటే నేను ఒక్క హాబిట్ ప్రతి యూత్ ని అడిగేది ఏంటంటే ప్లీజ్ రైట్ ఏ డైరీ. ప్రతిరోజు మీరు మీకు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, నేను ఫస్ట్ లో చెప్పాను చూసారా, ఈ రోజు ఒక గొప్ప రోజు అవుతోంది అనేసి. ఎందుకు అని అంటే మనం ఈ రోజున ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాం. మన లైఫ్ లో ఫైనల్ గా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే 10 years బ్యాక్, 10 years తర్వాత, 20 years తర్వాత మనం చూసుకోవాలని అనుకుంటే మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఇదిగో నేను ఇది అవ్వాలి,
నేను ఇది సాధించాలి అనేసి మనకి మనం చెప్పుకోవాలి. మన ఫ్యూచర్ మన కథని మన తర్వాత తరాలు చెప్పుకోవాలి. అలా అయితే మీరు గొప్పవాళ్ళు అవ్వాలి. ఆ గొప్పవాళ్ళు అవ్వాలి అంటే ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. ఏమనంటే నేను ఫలానా వ్యక్తిగా అవతరించాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు డైరీ రాయాలి. ఈ రోజు నా గోల్ ని చేరుకునేందుకు ఎంత కృషి చేశాను అనేసి మీరు ప్రతిరోజు డైరీ రాస్తే బాగుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రేమ గురించి ఒక్కసారి బాలు ఏబిసిడిఎఫ్ జి అని ఓ సినిమా ఉంటుంది. అంటే బాలులో ఏ అంటే ఏ బాయ్, ఏ బి అంటే బాయ్, సి అంటే కెన్, డి అంటే డూ, ఈ అంటే ఎవ్రీథింగ్, ఎఫ్ అంటే ఫర్, జి అంటే గర్ల్. ఏ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ఎ గర్ల్ అనేసి ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఐ వాంట్ యూ టు చేంజ్ దట్. లాస్ట్ లో గర్ల్ అనే దాని బదులు గోల్ పెట్టుకోండి. ఏ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ఎ గోల్. మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలి. సో మనం ఏబిసిడిఎఫ్ ని మనం మళ్ళీ దాన్ని మారుద్దాం. ఏ అంటే ఆల్వేస్ బి పాజిటివ్ అండ్ ఇన్స్పైరింగ్. ఆల్వేస్ బి పాజిటివ్ అండ్ ఇన్స్పైరింగ్. ఇమోషనల్ వెల్నెస్ కి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి, ఇన్స్పైరింగ్ గా ఉండాలి. మనల్ని ఎవరు చూసినా సరే ఇదిగో ఫలానా వ్యక్తి అంటే ఆల్వేస్ తను ఎంత పాజిటివ్ పర్సన్ అనేసి చెప్పుకోవాలి. బి అంటే బెస్ట్ అవర్ పర్సనాలిటీ, ట్రై టు బి ది బెస్ట్. మీ మీ చుట్టుపక్కల వాళ్ళల్లో ఇదిగో ఎవరు బెస్ట్ అని అంటే యూ షుడ్ సే దట్ ఇట్ ఈస్ మీ, నేను బెస్ట్ అని కనీసం మీకు మీరు చెప్పుకునే స్థాయిలో ఉంటే పక్కన వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు. దెన్ యూ కెన్ రైజ్ అబౌవ్ స్టాండర్డ్స్ అండ్ బికమ్ ఏ హయ్యర్ పర్సన్. సి అంటే క్రియేటివ్. ప్లీజ్ బీ క్రియేటివ్ ఇన్ ఎవ్రీ స్పియర్. మీరు ఏ పని చేసినా దాన్ని క్రియేటివ్ గా చేయాలి, చేసేందులో నిష్ణాతులు అని మీరు పేరు తెచ్చుకోవాలి. డి అంటే డైరీ. ఇందాక నేను చెప్పాను డైలీ డైరీ రైటింగ్, డైలీ డైరీ రైటింగ్. ఈ అంటే ఎంజాయ్ ది ప్రెసెంట్ మూమెంట్, ఎంజాయ్ ది ప్రెసెంట్ మూమెంట్. లైఫ్ ఈస్ ఫర్ అస్ 100%. ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేయాలి, ప్రతిసారి నవ్వుతూనే ఉండాలి. పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ రావని చెప్పట్లేదు. నెగిటివ్ ఎమోషన్స్ ని పాజిటివ్ గా తయారు చేసుకొని వాటిని నెగిటివ్ నుంచి బయటకు వచ్చేసి పాజిటివ్ గా తయారయ్యి హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఎంజాయ్ ద ప్రెసెంట్ మూమెంట్. ఎఫ్ అంటే ఫాలో 3 గుడ్ హ్యాబిట్స్ ఆర్ ఎల్స్ ఫాలో 3 గుడ్ పీపుల్. మీకు మీరు హీరోలు అని అనుకున్న వాళ్ళని ముగ్గురిని ఫాలో అవ్వండి. హీరోలు అని అంటే సినిమా హీరోలు కాదు, సినిమా హీరోలు మాత్రమే అవ్వనవసరం లేదు. ఎవరైనా మంచి వ్యక్తులు, 3 నోబుల్ పీపుల్. ఎవరైనా ఇప్పుడు బ్రతికున్న వాళ్ళైనా సరే, చనిపోయిన వాళ్ళైనా సరే, ఫాలో దేర్ ఫుడ్ స్టెప్స్. ముగ్గురిని ఫాలో అవ్వండి, లేకపోతే 3 పుస్తకాలని ఫాలో అవ్వండి, లేకపోతే 3 హ్యాబిట్స్ ని అలవర్చుకోండి. ప్లీజ్ ఫాలో, బట్ ఫాలో 3 గుడ్ హ్యాబిట్స్. జీ అంటే గ్రాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్. ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ తో ఉండడం నేర్చుకోండి. ఈ సమాజం టుడే మై డియర్ ఫ్రెండ్స్ డైకాటమీలో ఉంది. అంటే దిర్ ఇస్ ఆల్వేస్ ఎ డ్యుయాలిటీ. నేను చెప్తాను, మనం ఫేస్బుక్ లో కూడా చూసుంటాము. ఏంటంటే చెప్పులని ఏసీ షోరూముల్లో పెట్టి అమ్ముతుంటారు, మనం తినే కాయగూరలు రోడ్డు పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు. దానికే నేను ఇంకా ఆలోచిస్తే చాలా డైకాటమీ, మన సొసైటీ ఎంత డైకాటమీలో ఉంది. యూ హ్యావ్ టు బి ఇమోషనల్లీ వెల్ అండ్ దెన్ contribute to the society, uplift the people, and let the other people also contribute this to the society. అప్పుడే మన భారతదేశం గొప్ప డెవలప్డ్ నేషన్ గా తయారవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మెట్టెల విలువ వేలల్లో ఉంటుంది, కానీ దాన్ని కాలికే తొడుగుతారు. కుంకుమ విలువ రూపాయల్లో ఉంటుంది, కానీ నుదుటిన పెట్టుకుంటారు. విలువ ముఖ్యం కాదు, అంటే అది ఎంత ఖరీదు చేస్తోంది ముఖ్యం కాదు, ఎక్కడ పెట్టుకుంటున్నాము అనేదే ముఖ్యం. మై డియర్ ఫ్రెండ్స్, సముద్రమంత సమస్య వచ్చిందని దిగులు పడద్దు, ఆకాశమంత అవకాశం కూడా ఉంది అనేసి తలెత్తి చూడు. నీపై నీకు నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. ఇఫ్ మీరు ఐ వాంట్ యూ టు బి
కాంట్రిబ్యూటింగ్ మచ్ టు ది సొసైటీ. మీ వంతు సహాయం కాంట్రిబ్యూట్ చేయాలి టు దిస్ సొసైటీ. ఇది సొసైటీ మనకు ఎంతో ఇచ్చింది. ప్లీజ్ హ్యావ్ ది గ్రాటిట్యూడ్. మనకంటే డిసడ్వాంటేజ్ పొజిషన్ లో చాలా మంది ఉన్నారు. మనల్ని మాత్రమే ముందుకు సొసైటీ ఎందుకు తోస్తోంది అనేసి ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ do not take hasty decisions or do not let others take hasty decisions. మీ వంతు మీరు ఈ సహాయాన్ని చేయండి. మనం ఒక అందమైన సమాజాన్ని నిర్మిద్దాం, అందమైన భారతదేశాన్ని నిర్మిద్దాం. మనం అందరం అందులో ఉండడానికి గర్వపడేలాగా, అది ఉండేలాగా మనందరం చేయడం అది మన బాధ్యత. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.